థండేల్ అండ్ లైలా ఈ రెండు మూవీల గురించి ఇంటర్నెట్లో అయితే చాలా వైరల్ అయితే అవుతున్న కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. దానికంటే ముందు ఈ వీడియోలను చూడండి ఒకసారి. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకెళ్ళాం. మాకు తెలుస్తుంది, అరే వీళ్ళ భవిష్యత్తు ఉంది, వీళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. థండేల్ అంతా తెలిసే కావాలని సినిమాను పైరసీ చేస్తున్నారని థండేల్ చిత్ర నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం థండేల్ ఫిబ్రవరి 7 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పైరసీ నుంచి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం కూడా జరిగింది. దీనిపై చిత్ర నిర్మాతలు బన్నీ వాసు అండ్ అల్లు అరవింద్ గారు విలేకరులు అయితే సమావేశం అయితే చేయడం జరిగింది. దానిపైన ఫిల్మ్ ఛాంబర్ పైన చర్యలు వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ జరగడం లేదు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. 2 నెలల నుండి మళ్ళీ పైరసీ రాక్షసి విరుచుకుపడుతుంది. గేమ్ చేంజర్ను ఇలాగే ఆన్లైన్లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి లింకులను తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్ళు పగలు రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అసలు దీనికి సమస్య ఏంటి అంటే మంచి నాణ్యత కలిగిన ప్రింట్ ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే మూవీ రిలీజ్ అయిన 2-3 డేస్లోనే పైరసీ అవ్వడం విశేషం. వాట్సాప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇలా చేస్తున్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు అడ్మిన్లను గుర్తించాం. వారి సమాచారాన్ని సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఏదైనా హెచ్చరిక, అడ్మిన్లు జాగ్రత్తగా ఉండి మీరు జైలు వెళ్ళే అవకాశం ఉంది, మేము పట్టుదలతో ఉన్నాం, ఇదొక క్రైమ్, ఇప్పుడు సైబర్ సెల్ బాగా పనిచేస్తున్నాయి, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం చాలా సులభం, కొంతమంది వెబ్సైట్లను పెడుతున్నారు, ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో థండేల్ పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సినిమా సక్సెస్ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. పైరసీ సెల్ ఇంకా బలోపేతం చేయాలి అని అల్లు అరవింద్ గారు అయితే చెప్పడం జరిగింది. నిర్మాత బన్నీ వాసు గారు గత 2 ఏళ్ల నుంచి పైరసీ నియంత్రణలో వచ్చింది. గీతా గోవిందం తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు పైరసీ అనేది తగ్గింది. ఓటీటీల రాకతో పెద్దగా ఎవరు పైరసీ జోలికి పోలేదు. అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో పైరసీని చాలా వరకు నియంత్రించాం. తెలుగులో ఎప్పుడూ లేని కల్చర్ గత 2 నెలలుగా కనబడుతుంది అని ఆయనైతే చెప్పడం జరిగింది. ఈ సినిమా మా అందరి కష్టం, 2 ఏళ్ళు ఎంతో శ్రమించాం, సినిమా విజయం సాధించింది, ఆస్వాదించే సమయంలో ఇలా జరిగింది. సోమవారం నుంచి టికెట్ల రేట్లను కూడా తగ్గిస్తున్నాం. అల్లు అరవింద్ గారు సూచన మేరకు అందుకే థియేటర్లో టికెట్ల ధరలను తగ్గించనున్నామని ఆయనైతే చెప్పడం జరిగింది. మా బాధంటి అంటే కొంతమంది తెలిసి మరికొంతమందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. క్రిమినల్ కేసు ఫైల్ అయితే వెనక్కి తీసుకోలేం. యువత అందులో చిక్కుకోవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. సైబర్ పోలీసులకు ఇది మరింత సులభతరం. ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించింది అని ఆయనైతే చెప్పడం జరిగింది. పైరసీలో మొదటి బాధితుడు పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది ముందే విడుదలైంది. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయనైతే చెప్పడం జరిగింది. మరి మూవీ విడుదలైన 2-3 డేస్లోనే ఇలా పైరసీ అవ్వడం చాలా బాధాకరం. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. అదేవిధంగా విశ్వక్ సేన్ గురించి ఇప్పుడు చూద్దాం. లైలా మూవీ అయితే విశ్వక్ సేన్ గారు సారీ చెప్పారు. దేనికి అనేది ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. లైలా సినిమాలో తన క్యారెక్టర్ పేరు మేకల సత్య అని చెప్పాడు పృథ్వీ. అలాగే పృథ్వీ ఎవరో మీకు తెలుసు కదా, 30 years పృథ్వీ. అలాగే సినిమాలో తనకు సంబంధించిన ఒక డైలాగ్ను కూడా రివీల్ చేశారు పృథ్వీ గారు. ఓ సన్నివేశంలో ఇక్కడ ఎన్ని మేకలు ఉన్నాయని నన్ను అడుగుతారు, అప్పుడు నేను 150 అని చెబుతాను, కానీ సినిమా చివరిలో లెక్కిస్తే 11 అంటే 11 గొర్రెలు మాత్రమే ఉంటాయంటూ పృథ్వీ చేసిన కామెంట్కి ఇప్పుడు
రాద్ధాంతం మొదలైంది. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలే వివాదానికి ఆజ్యం పోసాయని చెప్పవచ్చు. పృథ్వీ కామెంట్ పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చేసినట్లు ఉన్నాయని జగన్ అభిమానులు ఆ పార్టీ సానుభూతులు మండిపడుతున్నారు. దీనితో ట్విట్టర్లో బైకాట్ లైలా అని మొత్తం వైరల్ న్యూస్ అయితే మారుమోగిపోయింది. విశ్వసేన్ మాట్లాడుతూ లైలా మూవీ ఈవెంట్లో జరిగిన దానికి సారీ చెబుతున్నాను. ఎవరో ఒకరు తప్పు మాట్లాడితే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా అని ఆయన అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలియదు. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవిని మేము రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు పృథ్వీ మాట్లాడారు. అది మా కంట్రోల్లో జరగలేదు అని ఆయన వివరణ అయితే ఇచ్చారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ వస్తున్నాయి. ఇలా అయితే సినిమా బ్రతకాలా లేదా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. చాలా కష్టపడి లైలా సినిమాను తీశామని ఇంతటితో ముగించాలని రిక్వెస్ట్ చేశారు విశ్వక్సేన్. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి ఎందుకు చేస్తారని ఆయన కోరారు. మరి పృథ్వీ చేసిన కామెంట్స్ హీరో సారీ చెప్పడంతో ఇంతటితో ఈ విషయంపై తెర ముగుస్తుందా అనేది కామెంట్లో చెప్పండి.